అనంతపురం నగరంలో జర్నలిస్టులంతా ఐక్యంగా ముందుకొస్తే త్వరలోనే ప్రెస్ క్లబ్ కి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని సమాచార శాఖ అధికారి బాలకొండయ్య స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ కు ఎన్నికలు నిర్వహించకుండా కొందరు కుట్రదారులు అడ్డు తగులుతూ వస్తూ ఉన్నారు. ఏదో ఒక సాకు చెబుతూ ఎన్నికలు జరగకుండా చేస్తూ ఉన్నారు. దీంతో గత 4 రోజులు కొందరు జర్నలిస్టులు రిలే దీక్షలు చేపట్టారు. దీనిపై అధికారులు స్పందించకపోవడంతో ఇవాళ ఆమరణ దీక్షకు దిగారు. ఈ విషయాన్ని సమాచార శాఖ అధికారి బాలకొండయ్య జిల్లా కలెక్టర్ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లగా నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలకొండయ్య దీక్ష శిబిరం వద్దకు వచ్చి చర్చించారు. దీక్ష చేస్తున్న వారికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారు ఆమరణ దీక్ష విరమించారు. గతంలో ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సహకరించామని, కానీ కొందరు ఎన్నికలు జరగకుండా చూస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అందుకే అంతా కలిసి చర్చించుకుని ముందుకు వస్తే ఎన్నికలు నిర్వహిస్తామని బాలకొండయ్య స్పష్టం చేశారు. గతంలో ప్రెస్ క్లబ్కు సంబంధించి పలువురు జర్నలిస్టులు అప్రోచ్ అయినప్పుడు జిల్లా కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్కు వాళ్ళు ఫెసిలిటేట్ చేయమంటే రిజిస్ట్రేషన్ కొరకు DCO DPROని పెట్టి ఫెసిలిటేట్ చేయమన్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ప్రెస్ క్లబ్లో కమిటీ మెంబర్సు, ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని ఎన్నుకునేటువంటి ప్రాసెస్ అది. ఆ ప్రక్రియలో జిల్లా యంత్రాంగం ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు దాంట్లో. సో మీరు కొన్ని రోజులుగా వర్గాలుగా కొన్ని ఉన్నాయనేటువంటిది బయట తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి కొంతమంది ఈ ఆమరణ నిరాహార దీక్ష అని కూర్చున్నారు. దీన్ని కూడా దృష్టిలోకి తీసుకొని ఈరోజు కంప్లైంట్ అంటే ఒక అర్జీ తీసుకొని వచ్చారు కొంతమంది పాత్రికేయులు. తీసుకొస్తే కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఏదైతే రిజిస్ట్రేషన్ మనం అధికారికంగా సపోర్ట్ చేసినామో అట్లనే వీళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ కూడా సపోర్ట్ చేస్తాము. వాళ్ళు ఒక ఏకగ్రీవం మీద రాలేదు అని అంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ లెటర్ హెడ్ మీద ఇట్లా మాకు ఎలక్షన్కు కండక్ట్ చేయించండి అని చెప్తే దానికి మనం ఏదన్నా ఆఫీసర్స్ని దాన్ని ప్రపోజ్ చేసి అది ముందుకు తీసుకుపోయేదానికి చర్యలు తీసుకుందామని చెప్పారు. థ్యాంక్ యూ.